3 టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా పల్లెకెల వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 2 మ్యాచ్లు గెలిచి 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి 161 పరుగులు చేసింది. 15 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసిన శ్రీలంక ఆ తర్వాత 5 ఓవర్లకి 31 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఇదే శ్రీలంకను కొంప ముంచింది. మినిమం ఈ పిచ్చిపై 200కు పైగానే టార్గెట్ ఉంచాల్సి ఉంది. అలాంటిది శ్రీలంక 162 పరుగులనే భారత్ ముందు ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే వర్షం పడడంతో మ్యాచ్ ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 ఓవర్లకు 78 పరుగులను కుదించారు. ఇక ఆ లక్ష్యాన్ని టీమిండియా 6.3 ఓవర్లలోనే ఛేదించేసింది. ఇక మ్యాచ్ అనంతరం రెండో టీ20 ఓటమిపై అలాగే సిరీస్ ను కోల్పోవడంపై శ్రీలంక జట్టు కెప్టెన్ చరిత్ అసలంక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా ఓటమికి వర్షం ఓ కారణమైతే డెత్ ఓవర్లలో మా బ్యాటింగ్ చేసిన విధానమే చాలా చండాలమనే చెప్పాలి. నాతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మొత్తం అలాగే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా విఫలం కావడం ఓటమికి ప్రధాన కారణం. మేము 15 ఓవర్లకు 130 పరుగులు చేశాం. ఆ తర్వాత వరుసగా 5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 31 పరుగులే చేశాం. ఇక్కడే పెద్ద తప్పు చేశాం. ఈ సమయంలో మరో 20 నుంచి 30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. పోనీ 161 పరుగుల్ని కాపాడుకొని గెలిచేందుకు మా బౌలర్లు విజృంభిస్తారనుకుంటే దురదృష్టవశాత్తు వాతావరణం కూడా ఓటమిలో భాగమైంది. 8 ఓవర్లలో 78 పరుగులంటే చేయడం పెద్ద విషయం కాదు. అందుకే వర్షం కూడా మ్యాచ్ మధ్యలో దూరి మా ఓటమిలో భాగమైందని చరిత్ అసలంక పేర్కొన్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోవటం ఈ సిరీస్ ను కోల్పోవటానికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం అలాగే లోయర్ ఆర్డర్ కూడా సరిగ్గా రాణించకపోవటమే సిరీస్ ఓటమికి ప్రధాన కారణమని దీనిపై తర్వాత మ్యాచ్ లో దృష్టి పెట్టేందుకు అడుగులు వేస్తామని చరిత్ అసలంక పేర్కొన్నాడు.